చూడటం వాడికి ఎలా ఉంటుందో నేను రుచి చూపిస్తాను. వాడి వెచ్చగా రక్తాన్ని రమ్ములో కలుపుకున్న తాగేస్తాను. హలో మిస్టర్ చింబో, ఏమిటి రక్తం రమ్ము అంటూ రంకెలేస్తున్నా? అంత దాహంగా ఉందా? ఎవరా నువ్వు? పులిపోని లాంటి నా స్థావరానికి వచ్చి నన్ను ఎదిరిస్తున్నావు. బ్రతకాలం లేదా? కాలం చెల్లిన వల్ల కారు కూతురు వస్తున్నావు. ఏమిట్లాను మా సంగతి తెలిసి ఇక్కడికి వచ్చావా? హలో మిస్టర్ కాయ్, ఎవరి బ్రతుకుందో కాసేపట్లోనే తెలిపోతుంది. నీకోసం వచ్చాను. ఉడత ఊపులు చాలించరా పెట్టనాయరా. ఒట్టి జనంతో 100 మంది జగజ్జట్టిని మట్టి కల్పించిన సింహరాయుడి నా ముందే చిట్టెలగలా చిందలు వేశావా? అప్పుడే చప్పురిస్తాను, జాగ్రత్త. చెప్పి నీ చేత చావు కేకలు పెట్టించి జావలీలు పాడిస్తాను. మిస్టర్ కాళీ, కాసేపట్లో ఎవరి బ్రతుకు ఎగతాళవుతుందో, ఎవరు జావలేలు పాడతారో ముందు ముందు తెలుస్తుంది. హలో మిస్టర్ జింబో, నన్ను అప్పుడలా చప్పరిస్తావా? చూద్దాం. మీరు ఎవరినైతే చంపాలని ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్నారో ఆ సామ్రాజ్ఞి నేనే. నువ్వే నా సామ్రాట్వి. చూడు మిస్టర్ సామ్రాట్, ఎంతవరకు నా వ్యాపారానికి అడ్డం వచ్చిన వాడు ఎవడు భూమి మీద బతికి ఉన్నాడు. ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది. మా స్థానంలోకి వచ్చి మమ్మల్ని చెప్తావా? ఈ కాలితో వైకుంఠ పదార్థ నిన్న వైకుంఠానికి పంపిస్తా. చూసావా జింబో, నా చేతిలో ఎలా ఉందో చూసావా? నీ ఖాళీగా పాలు చేసిన స్తంభంలో ఎలా పీల్చుకుపోయాడో చూడు. నేరస్తుల ప్రపంచానికి మొగటం లేని మహారాజులా వెలిగిపోతున్నాను. నా కళ్ళ ముందే నా పార్ట్నర్ దెబ్బతీస్తావా? ఇక్కడ చూడు, నిన్ను ఏం చేస్తాను. సారీ మై డియర్ జింబో, నేను వచ్చింది నిన్ను అవమానించడానికి కాదు. నా శక్తి ఏంటో నీకు చూపించానే తప్ప నేను అవమానించడానికి కాదు. నేను వచ్చింది నీతో స్నేహం చేయడానికి, అంతేగాని నీతో వివాదం పెట్టుకోవడానికి కాదు. వాట్? నువ్వు నాతో స్నేహం చేయడమా? నేను నమ్మలేకపోతున్నా. వీడు ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చాట. నీ పార్ట్నర్ ఖాళీగాన్ని కాసేపు బయటకు పంపించు. నువ్వు కోట్లు గడించే రహస్యం నేను చెప్తాను. అరే, సింగపూర్ నుంచి సరుకు వచ్చే టైం అయింది. నువ్వు అర్జెంటుగా హార్బర్కు వెళ్ళి ఎవ్వరికి అనుమానం కలగకుండా తీసుకురా. ఓకే పార్ట్నర్, కానీ మీతో మాత్రం కొద్ది జాగ్రత్తగా కేర్ఫుల్. ఇప్పుడు చెప్పు, ఏమిటా రాష్ట్రం? తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని చూసావా? తుప్పు రేపేస్తాను, జాగ్రత్త. కూల్ డౌన్. నీకు ఆవేశమే తప్ప ఆలోచన అనువంతైనా లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని నీ అజ్ఞానాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అధిక ప్రసంగం చేయకు. నేను ముంచుకొస్తున్న ముచ్చోలాంటి వాడిని. నాతో పరేసాలాడితే నీ పేక తీస్తాను, జాగ్రత్త. నా పేరు వింటే మృత్యు దేవతకే ముచ్చబెట్టబడతా. అందుకే చావు ఎప్పుడు నా సమీపానికి కూడా రాదు. అంతటి మనగడమా? అస్థిర విద్యలో ఆడు తేలిన అర్జునుడువా, లేక పాంచజన్యాన్ని పూరించిన కృష్ణుడువా? ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడివి. ఈ సామాన్యుడి చేతులు ఎందరో అసామాన్యుల అవమానం పొందారు సింబా. అర్జునుడు పాత్రుడి చేతిలో పాశవస్త్రంలా
నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నీలాంటి జింబోలు 10 మంది అయినా నన్నేం చేయలేరు. కయ్యానికైనా బియ్యానికైనా సరిజోడు కావాలి. ఎన్నాళ్ళకు నాతో పోటీ పడగా సీటైన మనగా అడుగు కనిపించావు. ఇక నువ్వు చెప్పదలుచుకుంటే ఉంటే వివరంగా చెప్పు. నేను అతి త్వరలోనే ఓ నిధిని స్వాధీనం చేసుకోబోతున్నాను. దాన్ని నువ్వు బ్లాక్ మార్కెట్ లో అమ్మి వాట్? నిధిని స్వాధీనం చేసుకుంటావా? ఎప్పుడు చేసుకుంటావు? ఎక్కడ చేసుకుంటావు? అతి త్వరలోనే రహస్యం తెలుస్తుంది. దాని విలువ ఎంత ఉంటుంది? మాటల్లో చెప్పలేను కరెక్ట్ గా, కానీ కొన్ని కోట్ల విలువ ఉంటుంది. కొన్ని కోట్ల? నువ్వు చెప్తుంది నిజమేనా? అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆల్రైట్, ఇంతకు ఆ నిధి ఎక్కడ ఉంది? రాజా రఘునాథ వర్మ గారి ఇంట్లో ఉంది. దాన్నే మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. వండర్ఫుల్. నువ్వు చెల్లని దొంగతనాలు చేసే పిల్ల రౌడీ అనుకున్నా. చూడబోతే నాకంటే పెద్ద కిలాడీలాగే ఉన్నావు. ఈ సామ్రాట్లలో బిజినెస్ అంటే అంత తేలిక కాదు వర్మ. మరీ 1,00,000 2 లక్షల కోసం కొట్టుకు పెడితే ఏముంది? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. దోటి సామ్రాట్, అర్థమైందా? అచ్చా మేరా దోస్త్, ఎంతకు దాన్ని నేను బిజినెస్ చేస్తే నా వాటా ఎంత? 50-50. ఈ ప్రపోజల్ నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే ఇంకో పార్ట్నర్ వెతుక్కుంటా. నేను ఒప్పుకుంటున్నా. మనం కలిసిన ఈ శుభ సమయంలో పార్టీ చేసుకుంటాం.